రోగం నుండి విడుదల కోరుచున్నారా? శాపము నుండి విడుదల కోరుచున్నారా? సాతాను నుండి విడుదల కోరుచున్నారా? నరకాగ్ని నుండి తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం తప్పక వీక్షించండి. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి. దైవ దీవెనలు పొందండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడమైన దేవ, యెహోవా దేవ, యేసయ్య, మీ ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి. మీరే నిజ దేవుడని తెలుసుకుని వాళ్ళు మీ యందు విశ్వాసం ఉంచేలాగా మీరే కార్యం జరిగించండి ప్రభువా. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాయన పాలు పొంది మీ యొక్క రాజ్యవారసులుగా అయ్యే విధంగా మీరు అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడి స్వస్థావరం కలిగిన దైవజనులు వైవి మనోహర్ గారు ఇప్పుడు వాక్యం అందించెదరు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో పంచుకోబోతున్నాం. మీ ఎదుట దేవుడు ఎలాగా ఉంటాడు, దేవుడు ఏ రూపంలో ఉంటాడు అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభముల మధ్య మనుష్యుడు పోలిన, కుమారుడు పోలిన ఒకని చూచుదని అని ఎవరు చెప్తున్నారంటే యోహాను చెప్తున్నాడు. నిజంగా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్న వ్యక్తి యోహాను. ఈ ప్రకటన గ్రంథంలోని ఎంతో గొప్ప కార్యాలను దేవాది దేవుడు జరిగించాడు. అలాగే ఈ యొక్క 1వ అధ్యాయం 13వ వచనంలోని అంతేకాదు దేవుడు ఎలాగా ఏ రూపంలో ఉన్నాడు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రోమనుకు బంగారం తట్టి కట్టుకుని ఉండెను. దేవుడు ఎలా ఉంటాడు ఫోటోలో కానీ అన్ని రకాలుగా చూస్తారు. ఒక మనిషి ఇమేజ్ రూపంలో తయారు చేసిన ఫోటో. కానీ నిజంగా దేవుడి స్వరూపం ఎలా ఉంటుందో మనం ఈ అధ్యాయంలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్ముకు బంగారం తట్టి కట్టుకుని ఉండెను. ఆయన ఆ వస్త్రము, ఆయన పాదాలు ఎక్కడున్నాయంట? మొత్తం తన వస్త్రాలు కప్పుకుని ఉన్నాయంట. అంతేకాదు ఆ రొమ్ము మొత్తం బంగారంతో కట్టుకుని ఉండెను అని చెప్పబోతున్నాడు. అలాగే ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి అని, ఆయన రూపం ఎలా ఉంది స్పష్టంగా యోహాను దేవాది దేవుడు చూపించాడు యోహానికి. కానీ ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? తెల్లని ఉన్ని వలె, పోలి వలె, హిమము వలె ధవలముగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంతేకాదు ఆయన తెల్లని ఉన్ని వలె పోలి అంటే ఏంటి? ఉన్ని ఎలా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది. ఆయన తల వెంట్రుకలు అన్నాయంటే చాలా తెల్లగా దగదగ మెరిసైన తల వెంట్రుకలు ఆయనకు ఉన్నాయంట. అంతేకాదు ఆయన రూపరేఖలు ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉన్నది. అందుకనే ఆయన నేత్రములు, ఆయన కళ్ళు, ఒక మనిషి కళ్ళు ఒక్క నేత్రము కొంచెం దూరం 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు మాత్రమే చూడగలదు. కానీ దేవుని నేత్రములు ప్రపంచాన్నే చూడగలదు. కాబట్టి ఆయన నేత్రములు అగ్ని జ్వాల వల్లే ఉన్నాయంట. అందుకనే దేవుని అగ్ని ప్రజల మధ్యకు రావాలంటే ఆయన కళ్ళు చాలు. ఆయన అగ్ని ఆయన కళ్ళు అగ్నిగల వంటిది. అంతేకాదు ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానంగా ఉన్నాయి. ఎవరు అయ్యి? ఆయన పాదాలు. ఎవరు పాదాలయ్యి? యేసయ్య పాదాలు. ఆయన పాదాలు కొలిములో ఒక పుటము వేయబడి మెరుగుచున్న అలాగా పాదాలు ఉన్నాయంట. అంతేకాదు ఆయన కంఠ స్వరము, మనిషికి స్వరము వేదము. కానీ దేవుని స్వరము ఎలా ఉంటుందంట? ఆయన స్వరము విస్తార జలప్రవాహమును ధ్వని వలె ఉన్నాయి. ఆయన స్వరం ఎలా ఉందంట? ఆయన ప్రవాహం ఒక సముద్రం ఎలాగైతే కెరటాలతోనూ మేఘాలతోనూ ఎగురుతూ సముద్రం ఎలాగైతే పొంగుతుందో అలాంటి సౌండ్, అలాంటి ఆ పొంగినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? దానికంటే రెట్టింపుల సౌండ్ ఆయన స్వరం. అది ఆయన స్వరముతో మనుషులతో మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసండి?
అందుకనే మనిషి స్వరంతో మాట్లాడకూడదు, కానీ దేవుని స్వరంతో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి హృదయాన్ని కదిలించగలదు. అందుకని అడగండి, ప్రభా పాటలు పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా, దేవుని స్తుతించాలన్నా, ఏది చేయాలన్నా దేవుని స్వరమును అడగండి. ఆయన అడిగితే ఖచ్చితంగా మనకిస్తాడు. అందుకనే ఆయన కంఠము స్వరము విస్తార జలప్రవాహం దొనవలే ఉన్నాయంట. ఆయన కుడి చేయ 7 నక్షత్రములు పట్టుకున్నంత పెద్ద హస్తం అంటైంది. ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే పెద్దది. అలాంటి నక్షత్రాలు 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో పట్టుకున్నంత గొప్ప హస్తం ఆయనకున్నది. కాబట్టి భూమి ఎంత గొప్పదో దానికంటే రెట్టింపులు నక్షత్రాలు పెద్దవి. అలాంటి నక్షత్రాలు 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యకరము. తర్వాత ఈ విధంగా చెప్తుందంట 16వ వచనంలోని, పట్టుకుని ఉండెను, ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచున్నది. ఇదేంటి తెలుసా? 2 అంచుల వాడిగల ఖడ్గము దేవుడి వాక్యము. చెప్పేవాడికిను వినేవాడికిను హృదయాన్ని కరిగించేది, కదిలించేది, పాపాన్ని ఒప్పించేది దేవుడి వాక్యము. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులది కాదు రాసింది. సృష్టికర్త అనే దేవుడే తన నోట్లోంచి పలికిన 2 అంచుల వాడిగల ఖడ్గమే దేవుని ధర్మశాస్త్రము. ఈ గ్రంథము క్రొత్త నిబంధన, పాత నిబంధన. అందుకనే చెప్పేది, ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికించేది. మనుషుల నోట్లోంచి వచ్చే మాట బ్రతికించగలదు, కానీ దేవుని స్వరము, దేవుని మాట ఇతరులని బ్రతికించేది. ఆయన స్వరంతో ఇతరులకి సువార్త అందించండి. ఆయన స్వరంతో దేవుని మహిమపరచండి, పాటలు పాడండి, మహిమపరచండి. ఏది చేసినా ఆయన స్వరంతో దేవుని మహిమపరచాలి. అందుకనే ఆయన నోట్ల నుంచి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెలుచున్నదంటే దేవుడి వాక్యము ప్రతి జిల్లాలలో, ప్రతి రాష్ట్రాలలో, ప్రపంచానికే తన వాక్యాన్ని వెళుతుందంటే ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అందుకనే ఈ 17వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, ఆయన ముఖమును మహా తేజస్సుతో ఉందంట. మనిషి మొహం కాదు ఇక్కడ చెప్పింది మనము, దేవుని మొహము, దేవుని యొక్క తేజస్సు ఎలా ఉందంట? ఆయన ముఖమును మహా తేజస్సుతో ఉందంట. అందుకనే ఆనాడు మోషే అడిగాడు, ప్రభా నీ ముఖం చూడాలయ్యా, నిన్ను చూడాలి అని. అప్పుడు దేవాది దేవుడు అన్నాడు మోషేతో, అయ్యా నువ్వు చూడలేవు, నా వెనక భాగాన్ని చూపిస్తాను, కానీ ముందు భాగం చూపిస్తూ నువ్వు తట్టుకోలేవయ్యా అని మోషేతో దేవాది దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన ముఖము చాలా మహా తేజస్సుతో ఉన్నది. అంతేకాదు ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. అంటే ఒకదే సూర్యుడు మనిషి చూడగలడా? చూడలేడు. అలాంటి సూర్యుడు కాంతిని, ఆయన శక్తి ఆయన ముఖంలో ఉన్నదంట. అందుకని ఏ నరుడు అన్ని గ్రహాలకు వెళ్ళారు, కానీ సూర్యుడి గ్రహానికి వెళ్ళలేకపోతున్నాడు. ఏ మనిషి ఎక్కడ ఎంత సైంటిస్ట్ వచ్చినా సరే వెళ్ళలేకపోతున్నాడంటే సూర్య గ్రహానికి వెళ్ళలేరు. వెళ్తే అక్కడే కొన్ని కిలోమీటర్ దూరంలోనే ఆ వ్యక్తి చనిపోతాడు. అలాగే దేవుడి మొహం చూడాలి అంటే మనం అందుకనే చూడలేము. అందుకనే ఈ విధంగా 18వ వచనంలో చెప్తుంది, యోహాను ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని చూస్తే ఎలాగైపోయాడో చూడండి ఒకసారి. ఆయన తన కుడి చేతికి నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము. దేవుడు చెప్పాడు 366 రోజులు 65 రోజులు కూడా భయపడకండి అని అభయం ఇస్తున్నాడు మనకి. ఎందుకంటే ఇట్లా అన్నాడు, భయపడకము, నేను మొదట వాడును, కడపట వాడును, జీవించేవాడును, మృతునైతేని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఇప్పుడు కూడా మన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు. కాబట్టి భయపడవలసిన లేదండి. ఎందుకంటే ఈ వాక్యం చూస్తున్న మీరు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన లేదు. ఎందుకంటే యుగ యుగాలు మీ పిల్ల తరాల వరకు దేవాది దేవుడు మీతోనే ఉన్నాడని చెప్తున్నాడు. అందుకనే ఆ సాక్ష్యం చెప్తున్నాడంటే 18వ వచనంలో యోహాను విధంగా సాక్ష్యం చెప్తున్నాడు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. ఇలాంటి దేవుని మనం నమ్ముకుంటున్నాం. సృష్టికర్తని దేవుడిని నమ్ముకుంటున్నాము, కానీ ఒక రాయిని కాదు, ఒక రప్పని కాదు మనం నమ్ముకునేది, మాట్లాడే దేవుడిని మనం నమ్ముకుంటున్నాం. కాబట్టి మన దేవుడు రోషం గల వాడు. చూసారా మన దేవుడు ఎలాంటి గొప్ప రూపంలో ఉన్నాడు. ఆయన అంత శక్తి గల వాడిని మనం నమ్ముకుంటున్నాము, కానీ వేరే మార్గంలో వెళ్ళవద్దు. దయచేసి క్రీస్తు మార్గంలో నడవండి. అంతేకాదు రెండోది, ఆయన ఉండే స్థానం గురించి మనం తెలుసుకోబోతాను. 2వ పాయింట్, పరలోకము ఎలా ఉంటుంది? పరలోకమును ఎలా ఉంటుంది? 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామనంటే, ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూచుచుండగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అంటే పరలోకం ఎలా ఉంటుందో ఈ 4వ అధ్యాయంలో మొత్తం చదివితే ఆ విధంగా ఒక టీవీకి చెప్తున్నాడు అక్కడ. అంటే క్లియర్గా రాయబడింది ఇక్కడ. అక్కడ 2వ వచనంలో చెప్తుంది, వెంటనే నేను ఆత్మ వస్తునైతేనే. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోహాను చెప్తున్నాడు.
దేవుని ఆత్మ యోహానులో ఉన్న ఆత్మను తీసుకువెళ్ళి పరలోకానికి చూపించాడు. పరలోకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని. అక్కడ వెళ్ళంగానే ఈయనలోంచి ఆత్మ వస్తున్నాయి అంటే ఏంటి? దేవుడే ఆ యోహానులో ఉన్న ఆత్మను తీసుకువెళ్ళి పరలోకం చూపించాడు. ఆ చూపించడం, అదిగో పరలోకం అంతా ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఎక్కడుంది అది? పరలోకం గురించి చెప్తున్నాడు. ఎక్కడుంది అది? సింహాసనము వేయబడి ఉందంట పరలోకంలో. అంతేకాదు ఆ సూర్యుని వాడు దృష్టికి సూర్యునికాంత పద్మరాగములు పోలిన వాడు, ఇంకా మకరమ వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసమును ఆవరించి ఉండెను. చూడండి, పరలోకం ఎలా ఉంటుందో ఆ విషయాన్ని మనం ఈరోజు 2వ పాయింట్లో మనము తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఎక్కడ పరలోకంలో ఇంకేమున్నాయి? అక్కడ సింహాసనం ఉంది. 24 సింహాసనం ఉన్నాయంట. పెద్ద సింహాసనము సృష్టికర్తనే దేవుడు కూర్చుంటాడు. ఆ పక్కన 24 సింహాసనాలు ఉన్నాయంట. చూడండి, అందరూ కూడా కూర్చున్న 24 మంది. అంతేకాదు ఇంకేమున్నాయి? ఆ సింహాసనం ముందు 24 పెద్దల తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. ఇదంతా కూడా దర్శనాన్ని దేవాది దేవుడు యోహానికి చూపిస్తున్నాడు. పరలోకం ఎలా ఉంటుందో. 24 సీట్లు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, 24 పెద్దలు కూర్చుని తెల్లని వస్త్రాలు ధరించుకుని అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకుని వారే ఉండరి. అక్కడ కూర్చున్నారంట. సువర్ణ కిరీటాలు పెట్టుకుని అక్కడ కూర్చున్నారంట. కూర్చుని దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు చూడండి. మనం పరలోకం వెళ్ళాలి, ఇంత గొప్ప స్థానానికి వెళ్ళాలి, అంతేగాని నరకానికి వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి తర్వాత ఏం చెప్తుంది? 5వ వచనంలోని ఆ సింహాసనం నుండి మెరుపులు మొదలుపడి అంటే అక్కడ మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నది. చూసారా? పరలోకంలో ఉరుములంట, ధ్వనులంట, ఉరుములంట, మెరుపులంట. చూడండి, పరలోకంలో కూడా గొప్ప ఉజ్జీవం జరుగుతుంది. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీప ప్రజలుచున్నది. దీపములు ఉన్నాయంట, 7 దీపములు కూడా. చూసారా? ఇంకేమున్నాయి అక్కడ? అవి దేవుని 7 ఆత్మలు. 7 దీపాలు, 7 ఆత్మలు. కొందరు దేవుని ఆరాధిస్తారు, కొందరు దేవుని మహిమపరచగలరు, కొందరు వాక్యాన్ని చెప్పగలరు. ఇంకా చాలా విషయాలు దేవాది దేవుడు 7 ఆత్మల్ని ప్రతి మనిషికి ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనలో ఆత్మలు ప్రతి మనిషికి ఇస్తున్నాడు. కొందరు బాగా ప్రార్థించగలరు, బాగా సువార్త అందించగలరు, కొందరము ఏ రకంగానే సరే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. 7 ఆత్మలు దేవుని ఆత్మలు. దేవుని ఆత్మలో 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలు ప్రతి మనిషికి ఇస్తున్నాడు. అలాగే ఆ 6వ వచనంలో 7వ వచనంలో చెప్తుంది కదా, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము కూడా ఉండెను. పరలోకంలో ఏమున్నాయి? సముద్రము కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఆ సింహాసనము మధ్య సింహాసనం చుట్టూ ముందు వెనకాల కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. అక్కడ ఎలా ఉన్నాయి? ఇంకా జంతువులు కూడా ఉన్నాయి, 4 జీవులు. అయ్యేంటో కూడా మీకు చెప్తాను ఇక్కడ చూడండి. మొదటి జీవి సింహం వంటిది. మొదటి జీవి పేరేంటంటే సింహం వంటిది. రెండోది దూడ వంటిది. మూడోది మనిషిని ముఖము వంటిది. 4వ జీవి ఏంటంటే ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులు పరలోకంలో ఉన్నాయి. కాబట్టి ఆ దేవుడు చూడండి, పరలోకం ఎలా ఉంటుందో దేవాది దేవుడు ఎంత క్లియర్గా యోహానికి చూపించాడు. ఎంత భాగ్యం అండి. కాబట్టి ఆ స్థలాన్ని మనం వెళ్ళాలి, కానీ నరకానికి ఖచ్చితంగా మనము వెళ్ళకూడదు. 8వ వచనంలో చెప్తుంది, ఈ 4 జీవుల్లో ప్రతి జీవి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉండెను. చూడండి, ఆ చుట్టూ కూడా కన్నులతో నిండి ఉందంట. భూత వర్తమాన భవిష్యత్తులో ఉంటూ సర్వాధికారియు దేవుడకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఈ దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. పరలోకము నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని ఆరాధిస్తుంటే, పరలోకంలో ఎంత గానంగా ఉంటే, ఎంత ఆరాధిస్తుంటే, మన ఇంటిలో కూడా, మన ఇంటిలో, మన సంఘాల్లో దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యమును దేవుని స్తుతిస్తుంటే, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన అవసరతలన్నీ దేవాది దేవుడు పరిశుద్ధంగా మార్చబోతున్నాడు. కాబట్టి 9వ వచనంలో చెప్తుంది కదా, ఆ సింహాసనము ఆసురునైన యుగయుగములు జీవిస్తున్న వానికి మహిమ, దేవుని మహిమ పొందుకోవాలని ఆశిస్తే కనుక మీరు కూడా పరలోకంలో ఎలాగైతే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు ఇదే ఈ 4 జీవులు దేవుని ఆరాధిస్తుంటే, అలాగే మీరు కూడా అడగండి. ఖచ్చితంగా ఈ టీవీ చూస్తున్న, కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి దేవుని స్వరము, దేవుని ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధత దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. ఏది పొందుకుంటాం? చివరికి మహిమను, ఘనతను మనం ఖచ్చితంగా పొందుకోబోతున్నాం. ఏ సమయంలో ఇలా ఆరాధిస్తున్నారు చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 4 జీవుల్లో ప్రతి జీవి 6 రెక్కలతోనూ ఆరాధిస్తున్న తర్వాత భవిష్యత్తు కాలంలో ఉంటూ సర్వాధికారియు
దేవుడు ప్రభుకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్పిన తర్వాత మానక ఇంట్లో దేవుని ఆరాధించడం మానకూడదు. ఎప్పుడది రాత్రి పగుళ్ళు చెప్పుచూ ఉండేను. పరలోకంలోనే రాత్రి పగుళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. అలాగే మన ఇంటిలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు 10వ వచనంలోని 24 పెద్దలు సింహాసనమును ఆసీనుడు వారిని ఎదురు సాగిలిపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి అని దేవుని గణపరుస్తున్నారు. చూడండి, ఇంత పరలోకంలో ఇంకా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, ఇవన్నీ కూడా పరలోకంలో దేవుని గణపరుస్తున్నాయి. ప్రభా సమస్తాన్ని ఆయనే చేశాడు అని సాక్ష్యం చెప్తున్నాయి. అంతేకాదు కాబట్టి సృష్టించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందు అర్హుడవని చెప్పొచ్చు. తమ కిరీటములు సింహాసనం ఎదుట ఉంచిరి. అంటే సింహాసనం మీద ఎందుకు పెట్టారు? తగ్గించుకున్నారు. పరలోకంలో కూడా ఏముంది? స్వభావం, తగ్గింపు స్వభావం. రెండోది దేవుని శుద్ధించే స్వభావం, పరిశుద్ధ స్వభావం, దేవుని మహిమపరిచే స్వభావం పరలోకం ఉంది. అలాగే మన కుటుంబంలో కూడా దేవుణ్ణి ఆరాధించే స్వభావం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, 3వ పాయింట్, దేవుని స్వభావం గురించి మనం తెలుసుకోబోతున్నాం. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం, కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారు తగినట్లుగా. ప్రియులైన వారు అంటే ఏంటి? దేవుని బిడ్డలు తగినట్లుగా, దేవుని తగినట్టుగా, మన తల్లిదండ్రులు తగినట్టుగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన తగినట్లుగా మనం జీవించాలి. ఎలా ఉండాలి? 1 జాలిగల మనసు ఉండాలి. రెండోది దయాలత్వం ఉండాలి. మూడోది వినయం ఉండాలి. 4వది సాత్వికం ఉండాలి. దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఆయనలో ఉన్నాయి. ఎవరిలో ఇవన్నీ కూడా? సృష్టికర్తని దేవుడు, పరలోకంలో రాజు యేసుక్రీస్తులో ఇవి ఉన్నాయి కాబట్టి, నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, నాలో ఈ స్వభావం ఉంది కాబట్టి, బిడ్డలారా మీలో కూడా ఇలాంటి స్వభావం ఖచ్చితంగా ధరించుకోండి అని దేవాది చెప్తున్నాడు. ఎవడైనను తనకు హాని చేస్తున్నను ఎంచుకొని ఎడలా ఒకడు సహించుకోవాలి. రెండోది ఒకరినొకడు క్షమించుకోవాలి. ఇంకేం చేస్తున్నాడు అక్కడ? ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించండి. ఇన్ని పాపాలు చేస్తున్నా మనము దేవుని యొక్క కృపలో నడుస్తున్నాం. మన పాపాన్ని దేవుడు క్షమించేశాడు కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే మనము ఆయనలాగే పరిశుద్ధంగా మారాలని, ఆయనలో ఉన్న స్వభావాలన్నీ కూడా మనలోకి రావాలని సృష్టికర్తని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 15వ వచనంలో చెప్తుంది కదా, వీటినన్నిటినీ పరిపూర్ణతను అను బంధమైన ప్రేమను ధరించుకోండి. యేసు ప్రభులో గొప్ప స్వభావం ఏంటంటే ప్రేమ. ఎంత వ్యక్తుడైనా ప్రేమిస్తాడు, ఆయన ఎంత వ్యక్తుడైనా క్షమిస్తాడు. ఆయన స్వభావమే అలాంటిది. కానీ కోపం వస్తే ఒక్క నిమిషంలోని ప్రపంచ దేశాలను నాశనం చేయగలడు. కాబట్టి ఆయన ప్రేమ చాలా ఎక్కువ. 99% ప్రేమ ఎక్కువ, 1% మాత్రం. ఎందుకంటే మన క్రియల వలన, మన చేష్టల వల్ల దేవుడు మనల్ని శిక్షిస్తాడు. జాగ్రత్త. అందుకని ఈ లోక మనుషులు కాదు కానీ దేవుని గణపరచండి, దేవుడికి భయపడండి. అందుకని ఆయన స్వభావం కలిసి జీవించండి. ఆయనలాగా మారాలి కానీ ఎవరిలాగా అవసరం మనకు లేదు. అందుకనే 15వ వచనంలో చెప్తుంది కదా, క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచీనేది. క్రీస్తు మనకిచ్చాడు. ఎందుకంటే పరలోకంలో ఏముందంట? సమాధానం ఉంది. మన ఇంట్లో కూడా సమాధానం ఉండాలంటే ఆయనలాగా ఉండాల్సిందే, ఆయనలాగా నడవాల్సిందే, యేసేలాగా మనము జీవించాల్సిందే. మీ యొక్క చెప్తున్నాడు ఇక్కడ, మరొక శరీరము వెలువబడి మరియు కృతజ్ఞతలు చెల్లించుడి మరియు సంగీతం వినబడితే మరియు కృతజ్ఞతలా ఉండండి. సంగీతంతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పొచ్చు. యేసయ్య కూడా మనకు బుద్ధి చెప్తాడు. ఆయనలో ఆ స్వభావం ఉంది, బుద్ధి చెప్పే స్వభావం ఉంది. తర్వాత సమాధానంగా ఉండని చెప్తాడు. తర్వాత ఒకే శరీరంగా ఉండాలి. అందుకని ఏక విశ్వాసం, ఏక మనస్సు కలిసి మనం జీవించాలి. అలాగే ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పొచ్చు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. ఎవరి గురించి గానం చేయాలి? లోకంలో అనేక పాటలు ఉన్నాయి. అది కాదు మనం పాడవలసింది, స్తుతించవలసింది, గణపరచాల్సింది సృష్టికర్త దేవునికి. ఆయన గణపరచువారందు నేను సమస్తమును చేయగలను అని యేసయ్య చెప్పాడు. అలాగే మీ హృదయంలో దేవునికి వచ్చి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతో, మనిషి జ్ఞానంతో నడవకూడదు ఎప్పుడు, దేవుడి జ్ఞానంతోను. రెండోది క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపచేయండి. దేవుని ఆత్మ నింపబడాలి అనుకుంటున్నారు. మనలో ఉండాల్సింది ఏది ఉండాలి? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి.
మరియు మాట చేత గాని ఇంకా క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఎవరి పేట చేయాలి? ఇప్పుడు ఎంత కష్టపడినా ఎన్ని ఇక్కడ కార్యక్రమాలు ఎన్ని జరిగిస్తున్నాం కానమనంటే ఎవరి పేట చేస్తున్నామంట? యేసు క్రీస్తు నామ ఘనత కొరకు, ఆయన నామ ఘనత కొరకు ఈ టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ఏదైనా సరే మనం దేవుని మహిమపరుస్తూ మనం దేవుని వాక్యాన్ని ప్రపంచానికి ఖచ్చితంగా మనం తెలియపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసుని గణపరచాలి. ఈ స్వభావం గల మనుషుల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు 18వ వచనంలోని భార్యలారా మీ భర్తకు విధేయతలే ఉండండి. క్రీస్తు సంఘానికి భర్తే ఉన్నాడు, మరి సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగే దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో సంఘాన్ని, అలాగే మీ కుటుంబంలో భార్యలారా మీ భర్తకు విధేయత చూపించాల్సిందే. అది మంచి అయినా చెడైనా దైవ చిత్తానుసారం చేయండి. మనుషుల ఆలోచన ప్రకారం ఖచ్చితంగా అది చేయకూడదు. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఎలా తెలిసిద్ది? యుక్తమైనది సరైనదని దేవుడికి నచ్చిందని ఎలా తెలిసిద్ది? మీరు భార్య, బిడ్డలు, భర్త, కుటుంబం కలిసి ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు బయలుపరుస్తాడండి. ఏం బయలుపరుస్తాడు? ఇది 19వ వచనంలోని ఇది ప్రభును బట్టి యుక్తమైనది, ఇది సరైంది, ఇది దేవుడికి నచ్చింది, దేవుని చిత్తం. ఇది ఎప్పుడు బయలుపరుస్తారంటే కుటుంబ ప్రార్థనలోను, ఎక్కడ 2-3 కూడి యేసయ్య నామాన్ని గణపరుస్తున్నారో అక్కడ దేవుడు ఉంటూ ఇది సరైంది కాదు, ఇది సరైందని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తుంటాడు. భక్తులారా మీ భార్యలను ప్రేమించండి. మరి ఇంకొకరు ఏం చెప్తున్నాడు? ఆల్టర్నేట్గా భర్తలారా మీ భార్యని ప్రేమించండి, వారిని నిష్ఠగా పెట్టకండి. ఇంకా పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినండి. ఫ్యామిలీ మొత్తం చెప్పాడు ఆయన. ఒక్కరు మొదలు పెట్టలేదు. ఎవరు గొప్పలు కాదు ఫ్యామిలీలో, సంఘంలో ఎవరు పెద్దవాళ్ళం కాదు, అందరూ సమానులే దేవునికి. పాస్టర్ గొప్పవాళ్ళు కాదు, విశ్వాసులు గొప్పవాళ్ళు కాదు, అందరూ ఈక్వలే. కానీ దైవ చిత్తం ఎవరైతే చేస్తారో వారిలో దేవుని ఆత్మ ఖచ్చితంగా పనిచేసిద్ది. అందుకనే దేవుడు స్వభావంలో ఇన్ని ఉన్నాయి. అంతేకాదు అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట మీరు వినాలి. పరలోకపు తల్లి తండ్రి ఆయనే, భూమి మీద తల్లి తండ్రి వాళ్ళే. కాబట్టి దేవుడు మనకిచ్చిన వరాలు లాంటి వాళ్ళని ప్రేమించడం, గౌరవించడం, వాళ్ళ సరిగ్గా చూడటం దేవుని చిత్తం. అలాగే 21వ వచనంలోని కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో దాసులారా, 21వ వచనంలోని తండ్రులారా మీ పిల్లల మనస్సును కొంగొనట్లుగా వారు కోపం పుట్టించకూడదు. పిల్లలతో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులతో కూడా పిల్లల్ని బాధ పెట్టద్దు అని చెప్తున్నాడు. అన్ని విషయాల్లో విధేయతలే ఉండండి. దేవుడు సృష్టికర్తని దేవుడు వచ్చి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిని విధేయత చూపించారు. ఎలాగంటే తగ్గింపు. ఆ 12 మందికి ఏం చేస్తారు? కాలు కడిగారు. యేసయ్య కాలు కడిగారు. ఎందుకని? ఆయనకి సృష్టికర్తని దేవుడే ఒక మానవుడు కాలు కడిగాడంటే ఎంత తగ్గింపు స్వభావం ఆయనలో ఉంది. ఆయన స్వభావంలో మనం నేర్చుకోవాల్సిందయ్యే. నేను యేసుప్రభుని కొత్తగా నమ్ముకున్న కృతంలో ఈయనకి ఏమి అంత సింపుల్గా ఉన్నాడైనా అనుకునేవాడిని. కానీ దేవుడు వెంటనే ఆయన సింపుల్ తనాన్ని ఇంకా దైవ గ్రంథంలో దేవుడి ధర్మశాస్త్రంలో చదువుతున్నప్పుడు ఆయన శక్తి ఏంటో. అందుకనే ఏమీ లేని విస్తరాకు, అన్నీ ఉన్న విస్తరాకు ఏం చేస్తుంది? అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. కాబట్టి మనము దేవుడి సన్నిధి తగ్గించుకుంటే మనలో అన్నీ కూడా ఇస్తాడు. అన్ని స్వభావాలు, ఎవరి స్వభావాలు కావాల్సిన మనము దేవుని స్వభావాలు మనలో ఉండాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. చివరి వచనం చదువుకుని ప్రార్థన చేద్దాం. 24వ వచనంలోని 23వ వచనంలో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదురు కనుక మీరేమీ చేసినను అది మనుషుల నిమిత్తం కాక. ఇది ముఖ్యము. సంఘంలో చాలా పనులు ఉంటాయి. అది పాస్టర్ కొరకు, తర్వాత పాస్టర్ గారి కొరకు, తర్వాత వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు చేయొద్దు. చిన్న పని అయినా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మనుషుల నిమిత్తం కాక ఎవరి నిమిత్తం చేయాలి మనం ఎన్ని కూడా. ఈ టీవీ కార్యక్రమాలు కానీ, తర్వాత రకరకాల పనులు, దేవుని పనులు అవన్నీ చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రభు నిమిత్తం చేసినట్లయితే అది కూడా ఎలా చేయాలి? ప్రభు నిమిత్తమును మనస్ఫూర్తిగా 24వ వచనం మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేస్తే ప్రభు మీకు క్రీస్తు దాసులై ఉన్నారని, అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. దేవుడి విధంగా ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటే, ఒక చివరి వచనం
ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత వారికై థ్యాంక్స్ చెప్పండి దేవునికి ప్రతి విషయంలో. చూసారా, పరలోకంలో ఇంత దేవాదేవుడిలో ఉన్న స్వభావాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 వచనాలు మరొకసారి తెలుసుకుందాం. 1, దేవుడు ఎలాగా ఏ రూపంలో ఉన్నాడు. 2, పరలోకము ఎలా ఉంది. 3, క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క స్వభావం ఎలా ఉంది. ఈ 3 చాలా విలువైనవి. మనం ప్రతి క్రైస్తవుడే కానీ క్రీస్తు నమ్ముకుని బాప్తిస్మం పొంది రక్షించబడి క్రీస్తు కొరకు నిలబడితే ఈ 3 మనలో ఖచ్చితంగా ఉండాలి. మన కుటుంబం ఒక పరలోకంగా ఉండాలి. మన దేశం భారతదేశం అనేక దేశాలు ఒక పరలోకంగా మారాలి అనే దైవ చిత్తం. ఈ రోజు నుంచి మనం ఇలాగా నడుద్దాం. దేవుల్లో 7 ఆత్మలు మనలో రావాలి. ఆరాధించేది, దేవుని మహిమపరిచేది, దేవుని స్తుతించేది, దేవుని మహిమపరచడమే కాదు పరిశుద్ధంగా జీవించేది ఖచ్చితంగా మనలోకి ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలనైనా, వాక్యం బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యంలో ప్రభా పరలోకం ఎలా ఉంది అని నేర్పించావు, దేవునిలో స్వభావాన్ని నేర్పించావు ప్రభా. ఇన్ని రకాలుగా మాకు నేర్పించిన దేవుడు ప్రభా తండ్రి, ఇక ముందు ఇలా లేకపోతే మాకు సహాయం చేయండి, మమ్మల్ని మార్చండి. అనేక ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ సువార్తను అందిస్తున్న ప్రతి కుటుంబంలో మార్చమని నేను ప్రార్థిస్తున్నాం. కృపతో కాపాడి నడిపించుకోమని నేను ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రభా ఈ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న యేసు నామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డల మీద దేవుని శక్తిని, దేవుని ఆత్మను వారి జీవితాలకు ప్రవేశింపచేయండి. ఏ కుటుంబం అయితే నరకంగా ఉందో ఇక నుంచి ఈ కార్యక్రమం చూస్తున్న వెంటనే వారి జీవితంలో నాయనా యేసుక్రీస్తును ఒక పరలోకంగా మారును గాక. పరిశుద్ధాత్మదేవ వారి జీవితంలో గొప్ప విజయాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఒక పరలోకంగా మారును గాక. యేసుక్రీస్తు నామములో యేసునామములో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ విశ్వాసమును రక్షించును అనే ఈ ఆధ్యాత్మిక పుస్తకమును దేవుని ప్రేరణ మరియు నడిపింపు ద్వారా పాస్టర్ వైవి మనోహర్ గారు మరియు వారి సహోదరి ఎస్తేర్ రాణి గారిచే వ్రాయబడినది. ప్రియ చదువరి, వాక్యము నీ అందును నీ నోటను నీ హృదయమును ఉంచుకొనవలెను. దేవుని వాక్యము సత్యమైనది. ఈ ఆధ్యాత్మిక పుస్తకమును పొందగోరిన ఎడల 25 రూపాయలు వెల చెల్లించి పొందగలరు. మరియు ఈ పుస్తకమును పొందగోరిన ఎడల మాకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7416308465. ఎవరో ఒకరు ఏదో ఒక ఛానల్లో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని రక్షించబడాలని, ఆదరించబడాలని, స్వస్థత పొందాలని, ఆధ్యాత్మికముగా బలపడాలని ప్రార్థనాపూర్వకముగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ కార్యక్రమమును మీకు అందిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యను కొరకు ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ విరాళములను MODDల ద్వారా లేక ఆన్లైన్ ద్వారా మాకు పంపించి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులవ్వండి. మా చిరునామా పాస్టర్ అండ్ ఎవాంజలిస్ట్ వైవి మనోహర్ గారు, కంకిపాడు, కృష్ణా డిస్ట్రిక్ట్ 521151. మా సెల్ నంబర్ 7416308465. మా మరి యొక్క చిరునామా పాస్టర్ అండ్ ఎవాంజలిస్ట్ వైవి మనోహర్ గారు, కేర్ ఆఫ్ పి కుమార్ రాజా, సుబ్బారావుపేట, విమలానగర్, డోర్ నెంబర్ 3-47-5, తాడేపల్లిగూడెం 534101. మా సెల్ నంబర్స్ 741-630-8465 and 901-444460. Jesus Healing Ministries. Visit our Facebook, JHAG Meetings. దీవెనా